కాకినాడ సమీపంలోని తూరంగి శ్రీ తూరంగేశ్వరస్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధాన దైవం పరమశివుడు శ్రీ తూరంగేశ్వరస్వామి. భక్తులు ముఖ్యంగా సోమవారాలు, కార్తీకమాసం మరియు మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో దర్శనానికి వస్తారంటండి. ఇంకా ఈ గుడి విశేషాలు ఏమిటి అంటే, స్వయంభూ శివలింగంగా భక్తులు భావిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న పురాతన శివాలయం. మహాశివరాత్రి, కార్తీక దీపోత్సవాలు, ప్రదోష పూజలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అభిషేకం, రుద్రాభిషేకం, అర్చనలు వంటి సేవలను భక్తులు నిర్వహిస్తారు. తూరంగేశ్వర స్వామివారి పూర్తి స్థలపురాణం త్రేతాయుగంలో సీతమ్మవారిని అపహరించాలనే రావణుడి కుట్రలో భాగంగా రాక్షసుడు మారీచుడు బంగారు జింక రూపం ధరించాడు. ఆ అందమైన జింకను చూసిన సీతమ్మ దానిని తీసుకురమ్మని శ్రీరాముడిని కోరింది. శ్రీరాముడు ఆ జింకను వెంబడిస్తూ చాలా దూరం వచ్చాడు. చివరకు నేటి తూరంగి ప్రాంతానికి చేరుకున్నప్పుడు అది నిజానికి మారీచుడేనేనని గ్రహించి ఒకే బాణంతో సంహరించాడు. మారీచుడు రాక్షసుడే అయినప్పటికీ అతన్ని సంహరించిన తర్వాత ధర్మాన్ని పాటిస్తూ శ్రీరాముడు శివుని ప్రార్థించి పాపపరిహారం కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి రుద్రాభిషేకం చేశాడని స్థానిక స్థలపురాణం చెబుతుంది. ఆ లింగమే నేటి శ్రీ తూరంగేశ్వర స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నారని విశ్వసిస్తారు. ఈ క్షేత్ర మహిమ, సంతానప్రాప్తి కోసం భక్తులు ప్రత్యేకంగా స్వామివారిని దర్శిస్తారని విశ్వాసముంది. మహాశివరాత్రి, కార్తీకమాసం ప్రతి సోమవారం వేలాది మంది భక్తులు వస్తారు. రుద్రాభిషేకం, పాలాభిషేకం, బిల్వార్చన చేస్తే శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.